తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు దేవుడు మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పౌరుషము గలవారే మెలకువగా ఉండండి అంటున్నాడు, ప్రేమతో చేయుడి అంటున్నాడు, ఏది చేసినా ప్రేమతో చేయుడి అంటున్నాడు, నిలుకడగా ఉండుడి అంటున్నాడు. దేవుని రాకడ గురించి ఇంతకుముందు అధ్యాయంలో తెలియజేశాడు దేవుడు. ఏమని అంటే రెప్పపాటున మార్పు చెందుతారు, దేవుణ్ణి ఎదుర్కొంటారు, కడబోరం రోగగానే ఆయన తెలియజేస్తూ ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. భయపడకుడి, మెలకువగా ఉండి శ్వాసమందు నిలుకడగా ఉండుడి అంటున్నాడు. అలాగే దేవుని రాకడ కూడా కనురెప్పపాటులో జరిగిపోతుంది. అది కూడా రెండవ రాకడ విషయంలో కానీ మనం మెలకువగా ఉంటే మనం దేవుని సన్నిధికి ఎత్తబడతాము. మెలకువగా ఉంటే పరిశుద్ధులముగా చేర్చబడతాము. మెలకువగా ఉంటే మన జీవితాలు సదాకాలము ఈ శ్రమల పాలవ్వకుండా దేవునితో సదాకాలము జీవించే కృప కలుగుతుంది. ఎప్పుడైతే విడిచిపెట్టబడతారో వారు శ్రమల పాలవుతారు. వాళ్ళకి ప్రకటన గ్రంథంలో చెప్పిన శ్రమలన్నీ వారు అనుభవించవలసి వస్తుంది. ఆ శ్రమలు ఎంతటివంటే భయంకరమైనవి. యేసు ప్రభు వారే చెప్తున్నారు కదా ఆ శ్రమల గురించి. కనుక ఆ భయంకరమైన శ్రమలను మనం తాళుకోలేము కాబట్టి, తట్టుకోలేము కాబట్టి ఈ ర్యాప్చర్ సమయంలోనే దేవుని చేత మనము అభిషేకింపబడి దేవుని రాకడలో ఎత్తబడినప్పుడు, మధ్యాకాశంలో వచ్చి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎవరైతే ఆ కడబూర మోగడం వింటారో వారే ఎత్తబడడం అక్కడ గమనిస్తాం మనం. అందుకనే మెలకువగా ఉండడి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. విశ్వాసమందు నిలుకడగా ఉండడి అంటున్నాడు. మన విశ్వాసం ఏమాత్రమైనా జారిపోయిందంటే ఆ స్థితిని మనం కోల్పోతాం, ఆ ఎత్తబడే స్థితిని కోల్పోతాం మనం. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి అని చెబుతున్నాడు. పౌలు ద్వారా దేవుడి ఈ ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. పౌరుషం గలవారై ఉండుడి, దేవుని కొరకు పౌరుషం గలవారై ఉండాలి మనం. ఏ విషయంలో అంటే ప్రతిదినం దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి మహిమకరమైన రీతిలో మనం జీవించినప్పుడు మనం పౌరుషం గలవారంగానే ఉంటాం. దేనికి రాజీ పడకూడదు. ఈ లోకానికి సంబంధించి దేనికి రాజీ పడకుండా ఉండాలి. అప్పుడే మనం పౌరుషం గలవారంగా ఉంటాం. లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకం మనల్ని అంటకుండా జీవించినప్పుడు మనము పౌరుషము కలిగిన వారముగా జీవించగలుగుతాం. మనము పరిశుద్ధుల గుంపులో పాల్గొనాలి అంటే, ఆ ఎత్తబడే గుంపులో పాల్గొనాలి అంటే మెలకువగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పౌరుషం గలవారుగా ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటున్నాడు. మనం ఈ భూమి మీద ఏ కార్యాలు అయితే చేయబోతున్నామో అవి ప్రేమతో చేయాలి. ప్రేమ అనేది దేవుని స్వభావం. ప్రేమ కలిగి ఉండుడి అని దేవుడే మనకు తెలియజేస్తున్నాడు కదా. ఇక్కడ ప్రేమ కలిగి ఉండుడి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకి ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమును కాపాడుకునుడి. అప్పుడు మనము ఆ దేవునితో సదాకాలం జీవించే కృప పొందుకుంటాం. ఆ మధ్యాకాశంలో కడబోర మోగినప్పుడు దాన్ని వినే కృప పొందుకుంటాం. లేకపోతే ఈ జీవితంలో మరిచిపోయి దేవుని స్థితిని మర్చిపోయి, ఆ కడబోర స్థితిని మర్చిపోయి లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవిస్తే ఆ కడబోర శబ్దం మనం వినలేము, మిగిలిపోతాము, ఆ శ్రమల పాలవుతాము. ఆ శ్రమలు తట్టుకోవటం మన వల్ల కానే కాదు. కాబట్టి మనము మెలకుగా ఉందాం. యేసయ్య చెప్పిన విధముగా ఈ వాక్యాలు మనకి తెలియజేసిన విధంగా మనం మెలకుగా ఉందాం. అది దినము ప్రార్థనలు చేస్తూ, కూడికల్లో పాల్గొంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఏకాంత ప్రార్థన చేస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, విశ్వాసమందు నిలకడగా మనం ఉండినప్పుడు ఆ కడబోర మోగే శబ్దాన్ని మన చెవులకి వినిపింప చేస్తాడు దేవుడు. అప్పుడు దేవునితో సంతోషంగా గడిపే దినాలను మనము కలిగి ఉంటాం. లేదంటే విడిచిపెట్టబడ్డామంటే ఆ శ్రమలు ఏడంతల శ్రమలు ఎక్కువ అవుతాయి. ప్రకటన గ్రంథంలో చెప్పిన శ్రమలన్నీ మిగిలిన వారే అనుభవించాలి. ఏర్పరచబడిన వారు ఉంటారు, అయినప్పటికీ ఆ శ్రమలు అనుభవిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ శ్రమలన్నిటిని మనం తప్పించుకోవాలి అంటే
మెళకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన నీతి క్రియలను భూమి మీద జరిగిస్తూ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అన్నిటికంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇది చాలా తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రేమ అనేది మనం ఎక్కడా చూడట్లేదు. కుటుంబాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకే ప్రేమ లేని దినాలుగా ఉన్నాయి ఈ దినాలు. కుటుంబంలోనే ప్రేమ లేని స్వభావాలు కలిగి ఉన్నారు. అందుకని ప్రేమ కలిగి ఉండి అని దేవుడు మనకి ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. ప్రేమ అన్నిటికంటే బలమైనది, ప్రేమ అన్నిటినీ కప్పుతుంది అని చెప్పాడు కదా యేసు ప్రభు వారు. కనుక ప్రేమ కలిగి ఉండి మనము ఈ భూమి మీద దేవుని కృప కొరకు కనిపెట్టినప్పుడు ఆ కడబోర శబ్దం మనం వింటాము, ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. దానికోసమే మన ప్రయాస అంతా, దానికోసమే సిద్ధపడాలి, దానికోసమే మనము భక్తి చేయాలి, దానికోసమే మనము నీతి క్రియలను జరిగించాలి, దానికోసమే మెళకువగా ఉండాలి. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే స్వభావం దయచేయండి. నాయన, చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, యవనస్తులను మీరు పట్టుకునండి, వారి ప్రతి అవసరతలను మీరు కుటుంబాల్లో తీర్చండి ప్రభువా. రక్షణ కోరిన వారికి రక్షణ దయచేయండి, బలహీనంలో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.